హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 24,139 దగ్గర క్లోజ్ అయింది, -208 పాయింట్స్. నిఫ్టీ 50 స్టాక్స్ లో 36 స్టాక్స్ నెగిటివ్ ఉన్నాయి, ఓన్లీ 14 స్టాక్స్ పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ 5 స్టాక్స్ తీసుకుంటే టైటాన్, అపోలో హాస్పిటల్, డాక్టర్ రెడ్డి, టాటా కన్స్యూమర్, నెస్లే. ఈ టాప్ 5 పాజిటివ్ గా క్లోజ్ అయిన దాంట్లో, నెగిటివ్ గా క్లోజ్ అయిన దాంట్లో టాప్ లో ఉన్న స్టాక్స్ లో బీపీసీఎల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, బజాజ్ ఫైనాన్స్, ఈ 5 స్టాక్స్ టాప్ లో అనుకోవచ్చు మనం. సో నెక్స్ట్ మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ నిఫ్టీకి. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఒకటి ఈరోజు వీక్లీ పివోట్ కన్నా కింద క్లోజ్ అయింది, ఇంకొకటి ఇక్కడ మనం గతంలో అనుకున్న లెవెల్స్ ఇవి. గతంలో అనుకున్న లెవెల్స్ లో చిన్న మార్పులు వచ్చాయి, ఎందుకంటే కీ లెవెల్ మారింది 24,410. సో ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 24,040 దగ్గర ఉంది. ఇది 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. అండ్ 23,890 ఇది టెక్నికల్ గా సపోర్ట్, ఈ ప్రీవియస్ గా స్వింగ్ లో. సో ఈ 150 పాయింట్స్ జోన్ ఒకటి ఉంది. ఈ మొత్తం జోన్ లో మనం ఎలాంటి ట్రేడ్ చేయకపోవటమే బెటర్, ఎందుకంటే ఇది ఒక డౌట్ఫుల్ జోన్. చాలాసార్లు ఈ జోన్ టచ్ చేసిన తర్వాత ఒక చిన్న బౌన్స్ రావచ్చు. సో ఇప్పుడు ఇంకొకటి 24,227 ఇది వీక్లీ పివోట్, ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దీనికన్నా పైన మన కీ లెవెల్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు. ఇంకొకటి రేపు చాలా ఇంపార్టెంట్, మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండిటికి కూడా వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ ఉంది. సో ఆ ఎక్స్పైరీ మూమెంట్ ఉండొచ్చు ఏదో ఒక టైంలో, కొంచెం కాషియస్ గా ఉండాలి. ఓవరాల్ గా మార్కెట్ చాలా వొలటైల్ గా ఉంటుంది. సో మనం గతంలో కూడా చూస్తున్నాం, ఒకరోజు అప్ ఒకరోజు డౌన్ ఇట్లా. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి అదే జరుగుతుంది. మనం గత వీడియోస్ లో కూడా అనుకున్నాం కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరగచ్చు రాబోయే రోజుల్లో అని. సో ఒక బ్రాడ్ రేంజ్ లో ట్రేడ్ అవుతా ఉంది. రేంజ్ బ్రేక్అవుట్ కోసం చూస్తమే బెటర్ మనకి నిఫ్టీలో పొజిషనల్ గా ట్రేడ్ చేసేటప్పుడు. ఓవరాల్ గా మాత్రం మన బయాస్ నెగిటివ్ గానే ఉంది. సో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ మనకి ఈరోజు 50,000 కన్నా కింద క్లోజ్ అయింది. ఇది కూడా రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరుగుతుంది చాలా రోజుల నుంచి. సో ఓవరాల్ గా మొమెంటం కాస్త వీక్నెస్ కనపడుతుంది, స్ట్రాంగ్ అప్ సైడ్ మొమెంటం అయితే కనిపించలేదు మనకి. మన లెవెల్స్ లో చూస్తే మన కీ లెవెల్ 50,880, ఇది కీ లెవెల్. ఇంతకు ముందున్న లెవెల్ కన్నా కొంచెం డౌన్ కి వచ్చింది. అండ్ ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 50,297, ఇది వీక్లీ పివోట్ లెవెల్. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఒక సపోర్ట్ లెవెల్ ఉంది 49,700, ఇది బ్రేక్ అయితే 49,500, తర్వాత 49,000. సో ఈ లెవెల్స్ డౌన్ సైడ్ కొంత టెక్నికల్ సపోర్ట్ లాగా ఉంటాయి. ఇవి మాత్రం సపోర్ట్స్ పెద్దగా స్ట్రాంగ్ కనిపించలేదు. స్ట్రాంగ్ సపోర్ట్ అంటే మనకి 48,865 దగ్గర ఉంది. సో 850 ఆర్ 865, 200 డే సింపుల్ మూవింగ్ యావరేజ్ దగ్గరలోనే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఈ మధ్యలో హెవీ సపోర్ట్ అయితే కనిపించలేదు మనకి. అయితే ఒకటి ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే అగైన్ మనకి ఒక మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ రావచ్చని, దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు నిఫ్టీ బ్యాంక్. నెక్స్ట్ మనం ఇప్పుడు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం. ఈ రోజు లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ చాలా తక్కువ ఉంది, ఎందుకంటే ఓవరాల్ గా మార్కెట్ వీక్ ఉంది కాబట్టి ఈ రోజు చాలా తక్కువ స్టాక్స్ లో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది. దాంట్లో టాప్ లో ఉంది టీవీఎస్ మోటార్, ప్రైస్ 2.35% పెరిగి ఓపెన్ ఇంట్రెస్ట్ మాత్రం 8.64. తర్వాత టోరెంట్ ఫార్మా, బ్రిటానియా ఇవన్నీ కూడా కొంత పాజిటివ్ మొమెంటం కనిపించాయి, దాంతోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగినాయి. సో ఇప్పుడు మనం లాంగ్స్ లిక్విడేట్ అవుతున్న స్టాక్స్ చూద్దాం. అంటే ఇవన్నీ కూడా లాంగ్స్ లిక్విడేట్ అవుతున్నాయి అంటే కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది హెవీగా జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే టాప్ లో ఉంది ఐడియా, 16% ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది, దాంతోపాటు ప్రైస్ 3.79% తగ్గింది. తర్వాత క్యాన్ఫిన్ హోమ్స్, ఎంజిఎల్, నేషనల్ అల్యూమినియం, ఐఈఎక్స్, వోల్టాస్, ఎంసీఎక్స్, యూబీఎల్. వోల్టాక్స్ బాగా పెరిగిన తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది. ఎంసీఎక్స్, యూబీఎల్, ఇండియా మార్ట్ వీటన్నిటిలో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఈ స్టాక్స్ లో మనం కూడా ప్రాఫిట్ బుకింగ్ ఆల్రెడీ మన పొజిషన్స్ ఉంటే కొంత ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం రెండు స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్ ప్రాజ్ ఇండస్ట్రీస్. ప్రాజ్ ఇండస్ట్రీస్ లో ఒక డీసెంట్ ర్యాలీ. ఇక్కడ చూస్తే మనకి అరౌండ్ 500 ఆర్ 510 లెవెల్ నుంచి 750 వరకు వెళ్ళి కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది.
సో ఈ పుల్ బ్యాక్ ఇప్పుడు రివర్సల్ ట్రేడ్ కింద తీసుకుంటుంది, మళ్ళీ కొంత అప్ సైడ్ కి వెళ్తుంది. ఇంకొకటి ఈ రోజు క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయింది. మంత్లీ పివోట్ అండ్ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ అన్నిటికన్నా కూడా పైన ఉంది. 50-day మూవింగ్ యావరేజ్ కన్నా కూడా పైన క్లోజ్ అయింది. సో ఇవన్నీ పారామీటర్స్ తీసుకుంటే కొంచెం పాజిటివ్ మూమెంట్ ఉండొచ్చు ఈ స్టాక్ లో. అయితే ఇప్పుడు 736 దగ్గర ఇది ట్రేడ్ అయింది. సో లాస్ట్ క్లోజింగ్ ప్రైస్ 736. దీంట్లో ఏదైనా ఒక పుల్ బ్యాక్ ఇస్తే దాంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. మేబీ పుల్ బ్యాక్ లెవెల్ అనుకోవచ్చు మనం సమ్వేర్ అరౌండ్ 719, 720 లెవెల్స్ దగ్గర మనకి ఒక మంచి సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. హైయర్ లెవెల్లో 755 అండ్ 760 దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం మనం అక్కడ ప్రాఫిట్ బుక్ చేసేసుకోవచ్చు. 700 కన్నా కిందకు వస్తే మాత్రం దీంట్లో వీక్నెస్ రావచ్చు, అది మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది ప్రాజ్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఈ స్టాక్ వచ్చి ఇంజనీర్స్ ఇండియా. ఇంజనీర్స్ ఇండియాలో ఒక బేరిష్నెస్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఒకటి చాలా ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు 212 ఆర్ 215 లెవెల్. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ జోన్ మొత్తం మనకి 212 నుంచి 216 వరకు. సో ఇది మనకి టెక్నికల్ గా మంచి సపోర్ట్ ఉన్న ఏరియా. సో మనం అబ్జర్వ్ చేయాలి దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ట్రేడ్స్ కోసం. ఒకటి పుల్ బ్యాక్ ట్రేడ్ కోసం చేయొచ్చు, లేదా బ్రేక్ డౌన్. డౌన్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం అంటే 212 ని బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్ గా వీక్నెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో మనం ఒక షార్ట్ ఎంట్రీ కోసం కూడా ప్లాన్ చేయొచ్చు. వన్స్ 212 ని బ్రేక్ చేస్తే మాత్రం 190 వరకు డౌన్ సైడ్ కి వెళ్ళడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో స్టాక్ ని మానిటర్ చేస్తూ మన లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా మొమెంటం బుల్లిష్ వచ్చి 230 కన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం దీంట్లో కొంత పుల్ బ్యాక్ రావచ్చు. మనకి ఈ ప్రీవియస్ గా ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఏరియా ఫామ్ అయింది, ఆ గ్యాప్ ఏరియాని ఫిల్ చేయొచ్చు. ఓన్లీ కండిషన్ ఏంటంటే 230 కన్నా పైన డే క్లోజ్ కావాలి, అప్పుడు మనం 250 వరకు దీంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓన్లీ 212 ని బ్రేక్ చేసి కిందకి వెళ్తే మాత్రం మనం షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఏ రకమైన ట్రేడ్ అయినా చేసుకోవచ్చు దీంట్లో. ఇది ఇంజనీర్స్ ఇండియా. అయితే మూమెంట్ ని బట్టి చేయాలి, లెవెల్స్ చూసుకొని స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టి దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. రేపు వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.